ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జూలై నెల సనాతన శారదలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథా రసవాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. దశరథ కుమారులకు నామకరణ మహోత్సవం జరిగిన తర్వాత ఆనాటి నుండి పిల్లలు దినదిన ప్రవర్ధమానులై అమ్మల చెంత పెరుగుతొడిగిరి. ఇందు ఒక విచిత్రం జరుగుతుండెను. ఏమన బాల్యం నుండి లక్ష్మణుడు రాముని, శత్రుఘ్నుడు భరతుని అనుసరించుంటే కాదు, ఒకరు వేడలేని స్థితిలో పెరుగుచుండేది. ఎట్లనా లక్ష్మణుడు పుట్టిననాటి నుండి ఎప్పుడు సూచనను ఏడ్చుతుండేవాడు. దాదులు, నర్సులు ఎన్నో విధముల మందు పోతలు గావించరి. కానీ దేనికి పూర్వం మానేడేవారు కాదు. లోన ఇట్టి బాధ కలదు అని అనేక వైద్యములు చేసేది. ఈ బాధ వైద్యముతో పోయింది కాదని తలంచి ఒకనాడు సుమిత్ర గురువు గారికి నమస్కరించి, స్వామి, పుట్టనిది మొదలు లక్ష్మణుడు ఎందులకు అతిగా ఏడ్చుచుండును. అందులో తగిన వైద్యములు ఎన్నయో చేయించితేనే కానీ దినమునకు ఏడుపు అధికమవుతున్నదే కానీ తగ్గుటలేదు. పాలు కూడాను సరిగా త్రాగుటలేదు. నిద్ర అసలే లేదు. ఈ రీతిగా ఉండి నా బిడ్డ అభివృద్ధి ఎట్లుగాంచును? దీనికి కారణము తెలిపి ఆశీర్వదించు అన్ని వివరములు తెలుప వశిష్ఠుల వారు ఆలోచించి, రాణి, అతని బాధ వేరు, మీరు చేయి వైద్యము వేరు. ఆ ఆరాటము మానవులు గుర్తించడానికి వీలు కానిది. అతనికి దేహ సంబంధమైన బాధలు ఏమీ లేవు. నేను చెప్పినట్లు చేయము. ఆ క్షణము నుండి బాలుడు ఏడుపు మాని సుఖముగా ఆడుకొను. ఇప్పుడే బాలుని తీసుకొని పోయి ఈ కౌశల్యానందులోని రాముని పక్కలో పరుణబెట్టము. దీనికి ఇది దివ్య ఔషధము అని ఆశీర్వదించి వెళ్ళాను. ఆ మాటలు విని సుమిత్ర ఏడుపు తగ్గిన చాలని ఆనందముతో కుమారుని తీసుకుని పోయి కౌశల్యానందుడైనటువంటి రాముని పడకపై ప్రక్కనే పరుణబెట్టాను. ఆ నిమిషము నుండి లక్ష్మణుని ఏడుపు మాయమయ్యను. నవ్వులు, ఆటలు ప్రారంభమయ్యను. చూచువారులకు గొప్ప ఆశ్చర్యములు కలిగించను. ఇంతకు పూర్వము నీటికి దూరమైన చేప ఏ విధముగా తప్పించునో అట్లా తప్పించిన లక్ష్మణుడు ఇప్పుడు నీటిలో చేరిన చేపతో విప్పి విచ్చలవిడిగా ఆడినట్ల లక్ష్మణుడు రాముల చెంత తన కాలు చేతులు కొట్టుచు కేకలు వేయిచు రామ సన్నిధిని ఆనందమును కురవచు ఆడుచు హాయిగా ఉన్నాడు. ఇది ఇట్లుండా శత్రుఘ్నుడు ఆనాటి నుండి పాలు త్రాగలేదు. విచారముగా ఆడుట కానీ కదుట కానీ లేక చాలా బలహీన వలె కనిపించుచుండా సుమిత్ర అదిరిపడి గురువుల వారిని రప్పించి కారణం తెలుపకోరాను. వశిష్ఠుల వారు చిరునవ్వులతో, అమ్మ, మీ పిల్లలు సామాన్యులు కారు. వారి జన్మలకు ఇవి ఒక లీలా నాటకములు. శత్రుఘ్నుని భరతుని పడకపై పరుణబెట్టుము. అతని నిత్యకర్మలు సక్రమముగా జరుగును, సంతోషముగా ఉండును. దీనికి విచారించనక్కర్లేదని ఆశీర్వదించి వెళ్ళాను. సుమిత్ర అటనే చేశాను. ఆనాటి నుండి లక్ష్మణుడు రాముని చెంత, శత్రుఘ్నుడు భరతుని చెంత పెరుగుదొచ్చిరి. వారల ఆనందమునకు అడ్డు లేదు, అభివృద్ధికి కొరత లేదు. దినమునకు సూర్యకాంతి వలె ప్రకాశించు పెరుగుదొడిగిరి. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.